అదితి అహల్య రూమ్కి వస్తుంది. వచ్చి ఆ చేపలను చూస్తున్న తర్వాత అంటుంది కదా, గౌతమ్కి ఫిషెస్ అన్నా పెట్స్ అన్నా పెద్దగా నచ్చదు కదా అని చెప్పేసి అంటే అహల్య ఏం నిలబడితే అదితి ఉండి ఆ చేపలను చూస్తుంది. 2 పెద్ద చేపలు, ఒక చిన్న చేపనా, ఈ 3 చేపలకు వెనకాల ఏదైనా కథ ఉందా అని చెప్పేసి డౌట్తో అహల్యని అడుగుతుంది అదితి. అప్పుడు అహల్య ఏం చెప్పకుండా అలానే నిలబడితే అదితి ఏం చేస్తుందంటే ఆ చేపలను అందులో ఉన్న చిన్న చేపను తీయడానికి ట్రై చేస్తే అహల్య ఉండంటుంది కదా, అదితి ఏం చేస్తున్నావు అని అంటే, నాకు ఈ చిన్న చేప నచ్చలేదు, దీన్ని తీసి బయటపడేద్దాం అనుకుంటున్నా అని చెప్పి చిన్న చేపను పట్టుకొని బయటపడడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడు అహల్య ఉంది అదితిని వద్దదితి అని చెప్పేసి అని అంటుంటే కూడా వినిపించుకోకుండా అలానే చిన్న చేపను పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అహల్య కోపం వచ్చేసి అదితి చేయి పట్టి లాగి బయటకు నెట్టినప్పుడు అదితి పోయి అటు గోడ తగిలి ఇలా పడిపోయినప్పుడు అప్పుడు అంటది కదా అహల్య, వాటి జోలికి వస్తే నేను అస్సలే ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పుడు అదితి అంటది కదా, నాకే వార్నింగ్ ఇస్తావా, చూస్తాను, ఆ చేపలకే కాదు నీకు ఊపిరాడకుండా చేస్తాను అని చెప్పేసి తను కూడా వార్నింగ్ ఇస్తుంది అహల్యకి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.